హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది పండుగ. ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయని బలంగా విశ్వసిస్తారు. తెలుగుదనం ఉట్టిపడేలా పండుగలు జరుపుకుంటారు. ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా ఉగాది విశిష్టతపై కథనం. ఉగాది అంటే అర్థం. యుగ అంటే నక్షత్ర గమనం. ఆది అంటే మొదలు అని అర్థం. అంటే ఈ సృష్టి ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజు ఉగాది. జనవరి 1వ తేదీన పాశ్చాత్యులు కొత్త సంవత్సరంగా భావిస్తే తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలలో చెప్పారు. ఈ రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని బలంగా నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని చెబుతారు. శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడి పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాది రోజే అని చెబుతారు. ఉగాది నాడు వరాహి వీరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేశాడని చెబుతారు. తెలుగువారందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఇది విశ్వావసునామ సంవత్సరం అంటారు దీన్ని. గతంలో క్రోధనామ సంవత్సరం అయిపోయింది, రాబోయేది పరాభవనామ సంవత్సరం. దాంట్లో ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాం. ఉగాది భారతదేశంలో భారతీయులకు మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన పండుగ. మన పండుగలన్నీ కూడా ఒక గొప్ప ఐతిహ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే దాని వెనకాల బోల్డని కథలు, చరిత్రలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి ఉగాది ఏదైతే ఉందో కేవలం కొత్త సంవత్సరం క్యాలెండర్ మారడం, డేటు మారడం లాంటిది కాదు. కేవలం ఏదో పంచాంగం చెప్పడం లాంటిది కాదు. ఇది ఖగోళానికి సంబంధించింది. మీరు కనుక పంచాంగం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటే ఈ సంవత్సరం ఈ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు, ఈ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని అని చెప్తే ఖచ్చితంగా ఆ రాశిలోకి ప్రవేశించబడి ఉంటుంది. మనకున్నటువంటి ఈ కాలగణన, ఈ పంచాంగ గణన అనేటువంటిది ఏదైతే ఉందో కొన్ని వేల సంవత్సరాల నుంచి, అంటే విదేశీయులు మన దేశానికి వచ్చిన తర్వాత ఆశ్చర్యపడినటువంటి అద్భుతమైనటువంటి ఈ కాలగణన సిద్ధాంతం అనమాట. ఒకప్పుడు విషవత్తు వలయంలో ఇవన్నీ కూడా ఒకే సమయంలో సందర్భంలో కదిలినటువంటి దాన్ని మన వరాహమిహిరుడు మొదలైనటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళి లెక్క కట్టారు. దాన్ని చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాదిగా, అంటే యుగము అంటే కొంతకాలం అని అర్థం, అట్లా ఆ ఉగాదిగా మనకు లెక్కించారు. ఈ రోజు నుంచి మనం కొత్త సంవత్సరంగా భావిస్తూ ఉంటాం. ఈ కొత్త సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహ పరిస్థితులు అవన్నీ కూడా మనం తెలుసుకొని ప్రణాళిక రచన. జ్యోతిష్యం అనేది ఒక కరదీపిక లాంటిది. దీన్ని పట్టుకొని మనం ప్రయాణం చేస్తే దూరం మారదు, వేగం మారదు, గమ్యం మారదు. మరి ఏం మారుతోంది? ఎందుకు ఈ కరదీపిక? ఎందుకు చేతిలో టార్చ్ లైట్? అంటే నువ్వు వెళ్లాల్సిన విధానం తెలియజేయడం కోసం. కాబట్టి పంచాంగం అనేది ఒక గొప్ప కరదీపిక మన పెద్దవాళ్ళు అందజేశారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీరందరూ చక్కగా దేవాలయాలకు వెళ్ళి పంచాంగ శ్రవణం చేసి దైవానుగ్రహం పొందుతారని ఆకాంక్ష. శుభం. ఇక ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది పండుగకు వివిధ పేర్లు ఎందుకు వచ్చాయి అనేదానికి చాలామంది పండితులు రకరకాలుగా చెబుతూ ఉంటారు. కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని చెబుతారు. కొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయినితో పాటు మరికొంతమంది కుమార్తెలకు 60 పేర్లు ఉన్నాయని, అవే ఇవి అని చెబుతారు. ఇక కొంతమంది కృష్ణుడికి ఉన్న భార్యలలో సందీప్ని అనే రాజకుమారికి 60 మంది సంతానం ఉన్నారని, వారి పేర్లు తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు. ఇలా ఎవరికి తోచింది వారు ఉగాదికి ప్రతి సంవత్సరం ఒక్కో పేరు రావడానికి కారణాలు చెబుతారు. ఉగాది పండుగ వసంత ఋతువులో వచ్చే పండుగ, ప్రకృతితో సమ్మిళితమైన పండుగ. ఉగాది పచ్చడితో అందరూ పండుగ జరుపుకుంటారు. వేప పువ్వులు, మామిడికాయలు, బెల్లం, కొబ్బరి, అరటిపండ్లు, ఉప్పు, కారం ఇలా 6 రుచులు కలిసేలా షడ్రుచుల సంగమంగా ఉగాది పచ్చడి తయారు చేసి ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక చైతన్య నవరాత్రులు ఉగాది పండుగ నుండే ప్రారంభమవుతాయి. రైతులు కొత్త పంటల్ని వేసి కొత్త జీవితానికి నాందిగా ఉగాది వేడుకను జరుపుకుంటారు. తెలుగు వాటిలో వీళ్లలో పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహిస్తారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ రాశి ఫలాల సమాచారాన్ని తెలుసుకొని కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఈ యొక్క శ్రీ 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 హిందూపూర్ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో రేపటి రోజున శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ప్రారంభోత్సవం పొద్దుగాల మా యొక్క గుడిలో ఈ యొక్క సీతారాముల వారు కానీ భక్తాంజనేయ స్వాముల గారు కానీ ప్రత్యేకంగా పంచామృత అభిషేకాలతో అర్చన చేసి, ఉగాది అంటే షడ్రుచుల ద్వారా జీవితంలో ఒడిదుడుకులన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క చైత్రమాసంలో మొదటి రోజున శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జరుపుకుంటాము. ఈ యొక్క సంవత్సరంలో ప్రతి ఒక్కటి కూడా ఈ షడ్రుచుల ద్వారా జీవితంలో ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా
మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారంగా అందరూ కూడా నూతన వస్త్రాలు ధరించి మన యొక్క దేవాలయానికి వచ్చి అర్చనలు కానీ అభిషేకాలు కానీ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆదివారం రోజున ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఉగాదినే యుగాది కూడా అంటారు. మరి పూర్వము ఈ యొక్క ఉగాది నుండే ఈ యొక్క యుగం కూడా ఆరంభమైందని చెప్తారు. మరి ఈ యొక్క ఉగాది విశ్వావసునామ సంవత్సరము మరి అత్యంత మరి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరానికి రాజు సూర్యుడుగాన మరి దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క సంవత్సరము మరి ఎండలు బాగా ఉంటాయి. అలాగే ఈ యొక్క ఉగాది పర్వదినం రోజున మరి సమస్త ప్రజలందరూ కూడా వేకువజాముని నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేసి మరి మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి స్వామి మీ పేర అర్చన చేయించి అలాగే షడ్రుచోపేతమైనటువంటి ఆ యొక్క ఉగాది పచ్చడిని స్వీకరించి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మన భక్తాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఉదయము స్వామివార్లకి విశేషమైనటువంటి పూజాధికాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉగాది పచ్చడి సేవనం అందరికీ కూడా ఉంటుంది. అలాగే సాయంకాలము 5 గంటలకి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఉగాది పర్వదినం రోజు జరిగేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.